ఇక ఇటు కార్డు కోసం పోతే వీళ్ళేమో హైట్ ప్రాబ్లం అంటారు, హైట్ తక్కువ. మీకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గణేష్ మాస్టర్ ఆడుకుంటాడండి, గణేష్ మాస్టర్ ఈడికే ఉంటాడు. అంటే వాళ్ళు చెప్పాను కదా, అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ నేను తీసుకుపోయినో ఇప్పటికి స్టిల్ కూడా ఆయనే ఉండు ప్రెసిడెంట్ సెక్రటరీ. ఓకే. అంటే వాళ్ళు కావాలని కొంతమంది పగబట్టారు, ఇక అంతే. నాది పగనా నా దళిద్రమా తెలియదు. ఇది ఏంటంటే జానీ మాస్టర్ ఏంటంటే తిరిగి మొత్తం తిరిగి వచ్చి హైదరాబాద్లో కార్డు తీసుకుంటూ, శేఖర్ మాస్టర్ ఇక రాకేష్ మాస్టర్ దయ వల్ల ఆయనకు అప్పుడు కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనం బయట ఎక్కడైనా షాప్ పెట్టుకున్నప్పుడు మన సొంత ఇల్లు అంటే దాంట్లో 10 షాపులు పెడితే హోటల్ పెడతాం, హోటల్ నడిస్తే హోటల్ కంటిన్యూ చేస్తాం, ఏదైనా పెడితే ఏదైనా ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి ఏంటంటే రాగానే కార్డు వచ్చింది, ఆ కార్డులో చేసుకుంటూ ఒక సెట్ అయిపోయారు అంతే. మిమ్మల్ని తొక్కేంత అవసరం ఏముంది? కొన్ని ఉంటాయండి, ఆకర్షణ ఉంటుంది కొంతమందికి, కొన్ని జనాలలో అది ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నాకంటే ఒక ప్రత్యేకత ఉంది, ఉందా లేదా? ఉందా? అది కూడా అంతే. కొంతమందిని చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి? నేను మస్తు వస్తాయి చేసుకోవాలంటే, కానీ నేనే చేయను. సినిమాలు తిరగాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం మంచిగా మనీ వస్తున్నాయి, అంతా ఉంది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో తిరిగితే మొత్తం బంద్ చేసుకొని తిరగాల. అందుకోసం కొంచెం సెటిల్మెంట్స్ ఉన్నాయి, అవి చేసిన తర్వాత మ్యారేజ్ కొన్ని వేరే ఉన్నాయి, తమ్ముళ్ళవి, ఇల్లు కట్టేది ఉంది. అంటే ఒకప్పుడు తొక్కేశారు అన్నారు కదా, మరి ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ ఎందుకు నెట్టడం? వస్తున్న ఆఫర్స్ అంటే మనం తిరగాలి కంపల్సరీ. చిన్న సినిమాలు వచ్చినాయి చేసిన, మనం పెద్ద సినిమాలు చేయాలి, ఇంకా బాగా సెటిల్ కావాలంటే టైం ఉంది. జానీ మాస్టర్ అరెస్ట్కి రీజన్ మీరేనంట, నిజమేనా? జానీ మాస్టర్కి అరెస్ట్ రీజన్ నేనైతే కాదు, కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించింది నేనే. ఫస్ట్ అంటే ఆయన మీద 2 కేసులు అయినాయి. 2014లో అరెస్ట్ చేయించింది నేనే. ఎందుకు? అప్పుడు వీళ్ళందరూ కూడా కార్డులు ఇవ్వకపోతే తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టాము మేము. అప్పుడు మేడ్చల్లో సిఎంఆర్హెచ్ కాలేజ్లో ఒక సాంగ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి అప్పుడు జానీ మాస్టర్ మస్తు రన్ 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 ఒక సాంగ్ చేసి పెద్ద హిట్లో ఉన్నాడు. మా దగ్గరకు వచ్చి ఇట్లా కెమెరాస్ అన్ని నెట్టి అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టారు. అప్పుడు తెలంగాణ హోంమంత్రి గారు 9 వాళ్ళు ఆయనతో ఫోన్ చేయించి ఇట్లా సో అండ్ సో అంటే డైరెక్ట్ కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెడితే ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది. అది నేను పెట్టిన కేసుకి ఇప్పటికి 5 crores ఖర్చు పెట్టారు వాళ్ళు. స్టిల్ ఇప్పటికి కూడా ఉంది అది కంటిన్యూ. అది ఎందుకుంది, దాంట్లో నిజంగా న్యాయం ఉంది కాబట్టి కేసు నడుస్తుంది ఇప్పుడు. అది తప్పని అప్పుడు రుజువు చేశారు, ఇప్పుడు రియల్ అయిందిగా మళ్ళీ ఇంకోటి. ఇప్పుడు ఎన్ని కేసెస్ ఉన్నా అతని టాలెంట్ అయితే ఆపలేదు, అతని ఆఫర్స్ కూడా ఆపలేదు, మరి మీరెందుకు అలా వెళ్ళలేకపోతున్నారు? అంటే అదే నేను ఏమన్నా అంటే మనకి ఏదున్నా ఫస్ట్ కార్డు ఉండాలండి. మీకు ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఉంది కానీ తిరగాలి కదా. ఇప్పుడు నేను వచ్చిన టైంలో నాకు బాగా జోష్, మ్యారేజ్ కాలేప్పుడు సాంగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే, తిరగాల సాంగులు చేయాలి అదని ఒక 10 years దాని మీద ఇడిచిపెట్టేసిన. ఇడిచిపెట్టేసిన తర్వాత ఇక మళ్ళా సాంగ్ తీసుకొని కార్డు తీసుకొని తిరిగే వరకు మొత్తం నువ్వు తెలుగు యూనియన్ కార్డు కాదు, నీది బాంబే కార్డు, నువ్వు సాంగులు చేయొద్దు అది అని చెప్పి పుల్లలు పెట్టడం ప్రొడ్యూసర్స్కి. యాడికి పోయినా మీది యూనియన్ ఇది కాదంట, అది కాదంట, ఇది కాదంట అని ఊరికి ఒత్తిళ్ళు. ఇంకా సాంగ్ అప్పటికి మ్యారేజ్ అయిపోయింది, ఫైనాన్స్గా ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు ఫైనాన్స్గా ప్రాబ్లంగా ఎవరికి చెప్పుకోకుండా మంది వేరు ఉంటుంది. అట్లా తిరగలేకపోయినా నేను. అనుకోకుండా సోషల్ మీడియాలో హిట్ అయినా. ఇప్పుడు హిట్ అయిన దాన్ని కొంచెం దాని పేరు తెచ్చుకోవాలి కదా, దీన్ని కూడా ఇడిచిపెడితే ఏమంటారు అట్లా. మీరు ఇప్పుడు రీల్స్ చేస్తారు కదా, చాలా వరకు ట్రోల్ అవ్వాలని చేస్తారా, లేదంటే మీరు ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు జనాలు? ఎందుకంటారు? నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఒక్కొక్క వీడియో మీద ఒక $5 $10 వచ్చినా చాలు కదా. 10 అట్లా $1000 అవుతాయి. నిజంగా ఫేస్బుక్ నుంచి మీకు 10 lakhs వచ్చినాయి. ఇప్పుడు రావట్లే, ఇప్పుడు ప్రజెంట్ పర్లే కొంత అమౌంట్, ఎందుకంటే మొత్తం ఎర్నింగ్ తగ్గించేశాడు, అందరికి తెలిసింది. వీడియోస్ ద్వారా ఇంకేమోనంటే ఏమి సైడ్ బిజినెస్ ఏం లేదు. మరి మేమంతా కూడా చేస్తున్నాం, మీరు వేరు నేను వేరు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీతో పాటు ఇక్కడ రీల్ పెడతా, మీరు పెట్టండి నేను పెడతా, ఎవరికి ఎక్కువ యూస్ వస్తే చూద్దాం. అలా అంటే అది పెట్టేదాన్ని బట్టి. మీరు రోజుకి ఎన్ని వీడియోలు పెడతారు? రోజు లెక్క పెట్టాను నేను, రోజుకి 100 వీడియోస్ పెడతా. ఎందుకు? ఇది 1 TV ఫోన్ ఇది. మరి వీడియోస్ పెట్టడానికి మీకు అంత ఖాళీ ఉన్నప్పుడు వీటి కోసం ఆఫర్స్ కోసం తిరగాలంటే ఇప్పుడు ఒక నెల తిరిగినాం అనుకో, ఒక 8 lakhs నిల్లు. మనకి ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కోవాలి,
ఓకే. ఇల్లు కొనుక్కున్న తర్వాత మంచి సెటిల్ అయిన తర్వాత యాడికి పోతుంది మనకు. ఆ దేవుడు టైం ఇచ్చిండు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు రాసిన రాత, మనకున్న అదృష్టం ఎక్కడికి పోదు. లేట్గా కావచ్చు కానీ లేటెస్ట్గానే ముందుకు వస్తాం. నమ్ముతారు. పక్కా. నేను ఒకప్పుడు టిక్ టాక్లో ఫేమస్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దారి చూడు దుమ్ము చూడు సాంగ్ కవర్ సాంగ్ చేశాను నేను. ఓకే. ఆ పాట వైరల్ అయ్యి నాని గారు నాతోటి తిరుపతిలో ఆడియో ఫంక్షన్లో సెల్ఫీ దిగిండు. ఓకే. తర్వాత కొంతమందిని అడిగిన, సార్ నాతో ఇట్లా నాని గారు ఫోటో దిగింది సార్, ఇంటర్వ్యూలు ఇవ్వండి సార్ అంటే ఎవ్వరు కూడా నేను ఇంటర్వ్యూ తీసుకోలే. ఓకే. తీసుకున్న తర్వాత కొంచెం బాధపడ్డా, అదేంది ఇంత మంచిగా చేసినారు ఇంటర్వ్యూలు తీసుకోవట్లేదు అని లైట్ తీసుకున్నా. ఓకే. ఒకసారి అనుకున్నా తీసుకుంటే బాగున్నాను. ఇప్పుడు వద్దంటే పిలిచి ఇంటర్వ్యూలు తీసుకుంటారో లేదా అంటే టైం వచ్చింది అంతే. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఓకేనా? వెయిట్ అండ్ సీ, సబర్ కా ఫల్ మీఠా అంటారు చూసినారా, అది నిజం. నేనైతే ఇంటర్వ్యూల కోసం ఎదురు చూసా. రంగమ్మ మంగమ్మ సాంగ్ కవర్ సాంగ్ చేస్తే 5 daysలో 35 million పోయింది. ఓకే. పోయిన తర్వాత TV5 వాళ్ళు కూడా నన్ను ఒక చిన్న సీన్లో నన్ను పిలిచి చేశారు, బాగా చేశారు అది అని. అట్లా దాని తర్వాత కొన్ని ఛానల్స్లో నేను పోయి బతిలాడుకున్నాను, సార్ నన్ను ఇంటర్వ్యూ చేసుకోండి. కొన్ని ఛానల్లో ఇప్పుడు ఏం చేస్తాం అది అని చెప్పి అన్నారు నన్ను. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు, లాస్ట్ రంజాన్లోనే 150 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఓకే. టైం అంతే. పెట్టారా ఇంటర్వ్యూలన్నీ? అందరూ పెట్టుకున్నారు కదా ఛానల్స్లో. 150 ఇంటర్వ్యూస్ ఇచ్చా. కనిపించాయి లాస్ట్ మంత్లో. మస్తున్నా చూడండి, క్యాబ్ పెట్టుకొని మీరు కొట్టండి. నా ఈ 1 month లాస్ట్ మంత్లో 150 ఇంటర్వ్యూస్ ఇచ్చా. మీ దాంట్లోనే ఇదే హిట్ టీవీలో ఇప్పుడు 10వ 11వ నేను. ఓకే. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు, ఇంతకు మీడియా వాళ్ళకే ఇచ్చారా లేదంటే జాబ్ పర్పస్ ఇచ్చారా? మీడియాస్కే. ఓకే. మీ దాంట్లోనే ఇదే సీట్లో ఇది 2వ ఇంటర్వ్యూ. అది తెలుసు, బట్ 150 ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు. అవును, ఛానల్స్కి ఇచ్చా, చాలా ఛానల్స్కి ఇచ్చా. ఓకే. అంటే నేను అన్ని ఛానల్స్ ఉన్నట్టే వినలేదు అందుకు. ఓ అమ్మ, మీకైతే మీరు ఇంకా చాలా తక్కువ. హైదరాబాద్లో 2,00,000 ఛానల్స్ ఉంటాయి. ఓకే. యూట్యూబ్ ఛానల్స్. మీకు సగం ఛానల్స్ కావాలంటే కృష్ణకాంత్ పార్క్ అడిగి పోండి, మొత్తం కెమెరాలు పట్టుకునే ఉంటారు. ఓన్లీ హైదరాబాద్లో ఒక 1 lakh ఛానల్స్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్. ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్చేసింది, అవును నా తప్పు ఏముంది అని. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగా యాపాకు తీయగా ఉంటుందంట. విన్నారా మీరు సామెత? అవును, తినగా అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే. వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని, ఎలా ఏంటి అనేది. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక మంచికి లేదు అంటే అతని వల్లే వీళ్ళు విడిపోయారా? అట్లా లేదు. స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది. ఓకే. అట్లా కంటిన్యూ ఇప్పుడు దాదాపు ఏదో చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని సిచ్యువేషన్లు. ఇక ఎందుకులే డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు. కానీ జానులీరి చేసేది తప్పు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిందా? వాళ్ళిద్దరికి డైవర్స్ అయినాయి. డైవర్స్ అయిన తర్వాత అసలు డైవర్స్ అయినాయో మీకు తెలియదు, నాకు తెలియదు. తెలుసా? మన ఇద్దరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు. తన హస్బెండ్ ఎవరు, అతని పేరు టోనీ. అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు, అతను కూడా మంచిగానే ఉన్నాడు. అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది. కూర్చొని మాట్లాడుకొని. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంతసేపు మనతో మంచిగా ఉంటారు. కలిసిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో. ఇప్పుడు నా దగ్గరే 100 మంది టీము, నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టార్లలో కూడా ఒక్కడి గుణం ఒక మనస్తత్వం కాదు. నా దగ్గర ఉండి నా దగ్గరే వెనక గోతులు దోస్తారు, నా దగ్గర తిని నా దగ్గరే తాగి నాకే పుల్లలు పెడతారు. అట్లాంటి జనాల్లో ఇప్పుడు ఈమె 2వ పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని. ఎలా ఉంటుంది? సరే, ఒకళ్ళు మంచిగా దేవుడి దేవుళ్ళు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ. ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి?
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.